వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. మనలో చాలా మంది అతిగా స్మార్ట్ మొబైల్స్ ని సైతం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ పింక్ వచ్చేస్తుందని తెలుపుతున్నారు. స్మార్ట్ మొబైల్ యూజర్స్ కి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందని, ముఖ్యంగా ఐఫోన్ వాడేటువంటి యూజర్స్ కి ఈ సమస్య ఎక్కువగా బయటపడుతోందని తెలుపుతున్నారు. అయితే ఈ ప్రచారం యాపిల్ కంపెనీ మాత్రం ఖండిస్తోంది. ఇదంతా కేవలం దుష్ప్రచారం వల్లే చేస్తున్నారు అంటూ తెలియజేస్తున్నారు. పింకీ ఫింగర్ అంటే చిటికెన వేలు స్మార్ట్ మొబైల్ వాడకం వల్ల చిటికెన వేలు నిర్మాణ స్వరూపం చాలా దెబ్బతింటుందని, మనం స్మార్ట్ మొబైల్ సపోర్టుగా చిటికెన వేలును అడ్డు పెట్టుకుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల ఆ వేలు కూడా వంగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా అసౌకర్యంగా ఉండటమే కాకుండా నొప్పి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందట. అయితే మొబైల్ని ఎక్కువసేపు ఈ ఒక్క భంగిమలో ఉంచడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని తెలుపుతున్నారు. అందుకే వైద్యులు సైతం కొన్ని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఎక్కువ సమయం ఫోన్లలో టెక్స్ట్ చేయడం కానీ, మొబైల్ ని ఎక్కువగా పట్టుకుని ఉండటం కానీ చేయకూడదని, టెక్స్ట్ మెసేజ్లు చేసేవారు ఎక్కువగా మోచేతిని 90 డిగ్రీలలో ఉంచడం మంచిదని తెలుపుతున్నారు. అంతేకాకుండా స్మార్ట్ మొబైల్లో ఉండే ఎల్బో అనే సిండ్రోమ్ వల్ల కూడా ఈ చిటికెన వేలు పైన చాలా భారం పడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ చిటికెన వేలుకి ఎక్కువగా తిమ్మిరి వంటివి అనిపించడం, దీనివల్ల నరాలు దెబ్బతినడం వల్ల చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఫింగర్ చాలా డిఫరెంట్గా ఏర్పడుతుందని తెలుపుతున్నారు. అలాగే బొటనవేలు, టెక్స్టింగ్ టైప్, మెడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.